మొన్న జరిగినటువంటి 17 తారీఖున జరిగినటువంటి హత్య కేసులో ఒకటే అండి నేను చెప్పేది, మల్లేష్ గారిని చంపడం అనేది ఇది చాలా మేము ఖండిస్తున్నాం. ఎందుకు అనంటే దళితులం ప్రేమించడం తప్పు కాదు. మీరు అగ్రవర్ణాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దళితుల వ్యతిరేకంగా జీవించేటువంటి ప్రతి ఒక్క మానవునికి చెప్తున్నాం, మీరు మమ్మల్ని చంపడం కాదురయ్యా, ఫస్ట్ మీకు పుట్టినటువంటి మీ బిడ్డలను చంపుకోండి. అరే నాయనా, ఒరే బిడ్డ, ఒసే బిడ్డ, మీరు దళితులను ఇష్టపడొద్దు, వాళ్ళు ఇష్టపడితే మేము మిమ్మల్ని చంపేస్తాం, మీ కారణంగా దళితులను మేము చంపడం జరుగుతున్నది. కావున మీరు మాకు పుట్టారు కాబట్టి మేము చెప్తున్నాం, మీరు దళితులను ఇష్టపడకండి, మీ కారణంగా దళితులను చంపబడేయకండి అనేది ఫస్ట్ విషయం వాళ్ళు చెప్పుకోవాలి వాళ్ళ కూతుర్లకి. వాళ్ళు ఇష్టపడతారు, తర్వాత మేము ఇష్టపడరు అని చెప్పేసి పెద్ద వాళ్ళు మా దళితుల పైన దాడులు చేయడం కావచ్చు, చంపేయడం కావచ్చు, ఇంకా ఇలాంటి ఎన్నో భారతదేశంలోనే చాలా అంటే చాలా ఘోరాతి ఘోరంగా ఎన్నో చూస్తున్నాం ప్రతిరోజు. కావున ఈరోజు మొన్న జరిగినటువంటి హత్య కేసులో ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎందుకు జరిగింది, ఏ రకంగా జరిగింది అనే ఆలోచనతోటి, మొన్న జరిగినటువంటి తప్పుడు విచారణతోటి చనిపోయిన మల్లేష్ పైన అనవసరంగా ఒక రౌడీ షీటర్ అనే నింద మోపారు. ఎందుకు మోపారు? ఇదివరకు ఏమైనా మల్లేష్ ఎవరినైనా పొడిచాడా, ఎవరినైనా కొట్టాడా, లేకపోతే ఏమైనా గ్రూపులు బట్టి ఎవరినైనా అజ్జేశాడా, ఏమైనా రేప్ కేసులు చేశాడా? ఒక ప్రేమించడమే మల్లేష్ చేసినటువంటి తప్పు. కావున దీనిపైన ఉన్నతాధికారులు ఖచ్చితంగా, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా ఖచ్చితంగా నిజమైన విచారణతోటి, కరెక్ట్ అయిన ఆఫీసర్ తోటి విచారణ జరిపించి చేసినటువంటి ఇప్పుడు ఎవరైతే అంతకులు ఉన్నారో 3 పేరే వస్తున్నాయి. ఆ హత్యకు సంబంధించి ఇంకెవరైతే లోపల ఉన్నారో వాళ్ళను కూడా లాగి వాళ్ళకు కూడా శిక్ష పడేలాగా మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఇది స్టేట్ విషయం, స్టేట్ సర్కిల్లో కూడా మేము తీసుకుపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు ఖచ్చితంగా నిజమైన విచారణ జరిపించి నిందితులకు కావచ్చు, నిందితులకు సహకరించినటువంటి ఇంకా దొంగల ముఠా వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి మల్లేష్ కుటుంబానికి రౌడీ షీటర్ అనే కాకుండా, ఒక అమ్మాయిని వేధించాడనే కాకుండా, ప్రేమించడం వలన ఈ తప్పు జరిగింది అనే విచారణతోటి తీసుకొచ్చి మల్లేష్కి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జోహార్ మల్లేష్, జోహార్ మల్లేష్, జోహార్ మల్లేష్, జోహార్ జోహార్. మల్లేష్ హంతకులను శిక్షించేంత వరకు పోరాడదాం, మల్లేష్ హంతకులను శిక్షించేంత వరకు పోరాడదాం.